నమస్తే. స్టేషన్ కనుబుక్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలంతా కూడా గాంధీ భవన్ మెట్ల మీద కూర్చున్నారు. సో తాటికొండ రాజయ్య వద్దు, కాంగ్రెసే ముద్దు అనేటువంటి నినాదాలు చేస్తున్నారు. గో బ్యాక్ తాటికొండ రాజయ్య అంటూ కూడా వాళ్ళంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రధానంగా మీ అందరికీ తెలుసు, మాజీ ఉప ముఖ్యమంత్రి మొన్నటి వరకు ఎమ్మెల్యేగా కూర్చున్నటువంటి తాటికొండ రాజయ్య గారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి స్టేషన్ గణపూర్ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా గో బ్యాక్ రాజయ్య అంటూ నినాదాలు చేస్తారు. సో మాట్లాడదాం, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి రాజయ్యను వద్దననికే ప్రధాన కారణం ఏంటి, సో వాళ్ళ సమస్య ఏంటో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చాలామంది మహిళా కాంగ్రెస్ ఉన్నారు. అమ్మ ఒకసారి ఇట్లా, ఏం పేరు అమ్మ మీ పేరు? సోర్స్పల్లి, మాది వేలేరు మండలము. మేము రాజయ్య దగ్గరికి మేము మా ఆయనకు 10 సంవత్సరాలు అవుతుంది, పింఛన్ రాలేదు. ఎద్దు పొడిచింది, పడిపోయిండు. 10 సంవత్సరాల నుంచి వెళ్ళి కట్టె పట్టుకొని నడుతాడు, సాండ్ పట్టుకొని నడుతాడు. పింఛన్ కావాలని అంటే జరుగు 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 లేనని ఒక 10 సార్లు పోయినా కానీ మీటింగ్ల కాడికి, ఏ మీటింగ్ కాడికి పోయినా కానీ జరుగు జరుగు అని వెళ్ళగొట్టిండు. కానీ మాకు అయితే పింఛన్ ఇప్పియలే. రాజయ్య గారు రావద్దు, అస్సలే రావద్దు డాక్టర్ రాజయ్య. ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిండు, కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఏమైతుంది? ఇప్పుడు అధికారం రావద్దు, అస్సలే రావద్దు. అత్తే మంచిగా ఉండే మా మహిళలు అందరం కొడతాం, చీపురు గట్టలతో చెప్పులతో కొడతాం. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తే చీపురుతో కొడతాం. అవును అవును, బరాబరి కొడతాం. నేను ఒక నా భర్తను పట్టుకొని మా ఆయనను పట్టుకొని ఒక 10 మీటింగ్లకు పోతే జరగమ్మ జరుగు, నువ్వు ఎందుకు వస్తాను ఊరికేనా అడిగిండు నన్ను. తెలుసా, నేను సప్పుడేకి వచ్చిన సోర్స్పల్లి వేలేరు మండలంలో సోర్స్పల్లి అదేంటిది మన గ్రామ కాదు మా కాదురా, ఇక్కడ మన మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగితే నేను అక్కడికి పోతే ఫంక్షన్ల మా సోర్స్పల్లి ఫంక్షన్ ఒక 4 సార్లు మీటింగ్ కాడికి పోతా. మీటింగ్ అప్పుడల్లా పోయినా కానీ జరగమ్మ జరుగు, ఏందమ్మా నువ్వు ఊరికొస్తాను అని అడిగిండు నన్ను. నేను అప్పుడు ఏకొచ్చిన నా భర్తను తీసుకొని, ఎక్కడ మీటింగ్ జరిగినా అక్కడికి పోయినా తీసుకొని, కానీ రాలే. మళ్ళీ నేను మండలం పోయి కలెక్టర్ ఆఫీస్కు లెటర్ పెడితే ఇప్పుడు కానించాలి వస్తుంది, ఒక 4-5 నెలల బట్టి వస్తుంది. అంతవరకు దాకా రాలే. 10 సంవత్సరాలు అవుతుంది మా భర్త వాడి మా సోర్స్పల్లి మండలం. అస్సలు రావద్దు రాజయ్య తాటికొండ. చాలా మంది ఉన్నారు. సో స్టేషన్ కనుబుక్ సంబంధించి కూడా భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా వచ్చారు, మాట్లాడదాం. సో ఎందుకు అమ్మా మీరు ఇంతమంది ఒకసారి ఇక్కడికి తరలి వచ్చారు? సో ఎందుకు గతంలో అభివృద్ధి చేయలేదా ఇంతకు ముందు రాజయ్య? ఆయనే 4 సార్లు ఎమ్మెల్యే అయిండు. రాజయ్య గారు 4 సార్లు 20 ఏళ్ల నుంచి గన్పూర్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా ఏళ్తుండు. కానీ కనీసము 100 పడకల హాస్పిటల్ కూడా మా గన్పూర్ నియోజకవర్గంలో లేదు. ఒక డిగ్రీ కాలేజ్ లేదు. ఒకసారి ఆలోచించండి, మహిళలకు కనీసం మహిళా కాలేజ్ లేదు. కొన్ని స్కూల్స్లలో అయితే డెవలప్మెంట్ లేదు. ఎక్కడ చూసినా ఎక్కడ సీసీ రోడ్లు లేవు. 20 సంవత్సరాల నుంచి ఆయన ఏం చేసిండు మా నియోజకవర్గాన్ని మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు వస్తానంటుండు. ఆయన కేవలం ఏదైతే దళిత బంధు వసూలు చేసిండో, ప్రతి గ్రామం నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసిరు. నియోజకవర్గంలో కొన్ని లక్షలు అయిండొచ్చు, కొన్ని కోట్లు అయిండొచ్చు. అవి ఎట్లా మళ్ళీ నేను రిటర్న్ బ్యాక్ ఇవ్వాలి, మళ్ళీ నా పైన ఏమైనా కేసులు పెడతారేమో అని ఆయన దురదృష్టంతో మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ అటువంటి ఏం జరగం. ఎందుకంటే అది కూడా ఆశపడుతున్నారు. ఎందుకంటే మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారెంటీలు అంటున్నారు, ఇప్పుడు ఇల్లులు అంటున్నారు, భూములు అంటారు. ఇవి అట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి. 6 గ్యారెంటీలు ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో దాన్ని అడ్డు పెట్టుకొని ఆయన 2 లక్షలు 3 లక్షలు ఏవైతే వసూలు చేసిండో నీకు ఇల్లు ఇప్పిస్తామా అని అన్నాడు అనుకో, వాడు ఆగుతాడు. 2 లక్షలు మళ్ళీ అడగడు కదా. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఆ మరక రుద్దాలని ఆయన ఆలోచిస్తున్నాడు. కానీ ఎటువంటి మా కార్యకర్తలు మేము సిద్ధంగా లేము. ముఖ్యంగా మహిళా కార్యకర్తలు అయితే ముఖ్యంగా ఉన్నారు. ఆయన మీద స్టేషన్ కనుపూర్ లో మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఇంతమంది ఓటర్లు ఉన్నా కేవలం మహిళా కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలు మీరు మాత్రమే వచ్చారు. సో ఏంది కేవలం మహిళలు మాత్రమే వ్యతిరేకించే కారణం? మహిళలకి టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు డాక్టర్ రాజయ్య చేసిన వాటి గురించి ఇప్పుడు మేము మహిళలుగా మేము భయపడుతున్నాం. ఆయన వస్తే రేపు మా పరిస్థితి ఎట్లుంటుందో అది గుర్తు చేసుకోవడానికే మాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఆయన సొంత గూటికి వస్తున్న రాజయ్య నేను దళితుల అస్తిత్వాన్ని నిలబెడతా అనుకుంటూ ఆయన ముందుకు వస్తున్నాడు. 10 ఏళ్లలో నీకు దళితులు గుర్తు రాలేదా అండి? నీకు దళితుల అస్తిత్వం అప్పుడు గుర్తు రాలేదా? మాకు అన్యాయం జరుగుతుంది. ఎక్కడ దళితులకు నువ్వు సపోర్ట్ చేసి దళితులకు ఏదండి మీరు పెట్టిన స్కీములు? ఏ ఒకటండి దళితులను మీరు బతికించింది? కేవలం మీకోసము, మీరు సంపాదించుకున్న ఆస్తుల కోసము, మీ బోకర్ దందాల కోసం మాత్రమే మీరు బతికిళ్ళు. మీ కిందుండి మీ సంఖ నాకిన వాళ్ళకి మాత్రమే మీ టీఆర్ఎస్ గవర్నమెంట్ పనిచేసింది. వాళ్ళకు మాత్రమే మీరు చూసుకున్నారు. ఎక్కడండి దళితులను మీరు కాపాడింది? దళితురాలుగా నేను అడుగుతున్నా, మాకేం చేసిళ్ళు? డబల్ బెడ్రూమ్ అన్నారు,
ఎక్కడ డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఇచ్చిండ్రు? నీ నియోజకవర్గంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావు? మా దగ్గర ఇప్పుడు మేము లోకల్లో మేము గన్పూర్ కాన్స్టిట్యున్సీలో మేజర్ గన్పూర్లోనే మేము ఉంటున్నాం. ఏది మాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదే. అప్పుడు మా అమ్మ వాళ్ళ కాలం మా తాతల కాలం నుండి ఇందిరా మిల్లు ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి తప్ప ఒక డబుల్ బెడ్రూమ్ అనేది మాకు ఇవ్వలేదే. ఎక్కడ దళితులను నువ్వు ఎక్కడ కాపాడినావు మమ్మల్ని? ఏమున్నా ఆడళ్ళ మీద అరాచకాలు తప్ప ఇట్లాంటి వీడియోలు వాళ్ళని ముట్టుకోవడం అమ్మాయిలను ఇట్లాంటి హెరాస్మెంట్స్ చేయడం తప్ప ఏదండి మీరు దళితుల అస్తిత్వాన్ని మీరు కాపాడింది? మీరు ఒక దళితుడుగా చెప్పుకోవడానికి మేము సిగ్గుపడుతున్నాం. మీరు దళితుల అస్తిత్వాన్ని కాపాడుతా, నేను సోషల్ సర్వీస్ చేయడానికి వస్తున్నా, నేను పని చేయడానికి వస్తున్నా. మీరు సింగిల్గా ఉండి పని చేయండి, సరిపోతుంది కదా. మీరు ఈ 10 ఏళ్లలో మీరు ఎవరిని బాగుపరిచింది లేదు. ఇప్పుడు వచ్చి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు వచ్చి మాకు చేసేది ఏమున్నది? మీకు దళితుల కులాలకు సంబంధించి ఇది ఇట్లా అని ఎవరికి ప్రియారిటీ లేకుండా అందరినీ ఈక్వల్గా చూసుకుంటూ ఈరోజు మా సీఎం రేవంత్ రెడ్డి అన్న అందరి కోసం, ఒక్కరి కోసం కాదు, ఆయన కింద పనిచేసే వాళ్ళ కోసం కాదు, దళితులని ఏమున్నది, రెడ్లని ఏమున్నది, ఎరకలని ఏమున్నది, క్యాస్ట్లతో సంబంధం లేకుండా అందరికీ 6 గ్యారంటీలు తీసుకొచ్చిండు. ఇప్పుడు మమ్మల్ని ముందు నడిపిస్తున్నాడు. మహిళలకు 33% రిజర్వేషన్ అన్నారు. రిజర్వేషన్ బట్టి కూడా మాకు ఇంకా కొంచెం బలం వచ్చేసింది కదా. ఇప్పుడు ఆయన ఇప్పుడు టీఆర్ఎస్ నుండి గవర్నమెంట్ వచ్చిందంటే కాంగ్రెస్లోకి వస్తుందంటే మాకు భయమే ఉంటుంది కదా.